తమిళనాడు రాజకీయాలలో సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి మరింత జాప్యం జరిగే అవకాశాలు కల్పిస్తున్నవి. గవర్నర్ కల్పిస్తున్నటువంటి అవరోధాలు, చిక్కులు అవన్నీ చూసినట్లయితే చివరిగా 118 మంది ఎమ్మెల్యేల సంతకాలు, అది కూడా ఫిజికల్గా వెరిఫై చేసిన తర్వాత ఆయన సంతృప్తి చెందితేనే ఆయన ఆయన విజయ్ని సీఎంగా అనగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతించవచ్చు. అప్పుడు మాత్రమే ఆయనకు అవకాశం దొరికేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ 118 మంది ఎమ్మెల్యేల యొక్క సంతకాల విషయంలో కొందరు ఫోర్జరీ సంతకాలు చేసినారని గవర్నర్కు కంప్లైంట్ రావడంతో ఆ యొక్క ప్రమాణ స్వీకారానికి అనుమతించడానికి జాప్యం జరుగుతున్నది. ఇక్కడ మరొక చిక్కు వచ్చి ముందు పడుతుంది. వీసీకే చిక్కు అని చెప్పవచ్చు. వీసీకే డిమాండ్స్ కొన్ని ముందు పెట్టడం జరిగినట్లుగా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఆ యొక్క వార్తలను అనగా ఆ యొక్క డిమాండ్స్ను విజయ్ అంగీకరిస్తే తప్ప సీఎంగా ప్రమాణ స్వీకారము రేపు జరిగే పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే వీసీకే పార్టీ వాళ్ళ సాయంత్రం అనగా 4 గంటలకు తమ యొక్క నిర్ణయాన్ని తెలియజేస్తామని చెప్పిన మీదట సంప్రదింపులు జరుగుతున్నట్టుగా వచ్చినటువంటి ఈ యొక్క వార్తల నేపథ్యంలో వారు కోరుతున్నది ఏమిటి అనబడేటువంటి ప్రశ్నే అయితే చూస్తే వీసీకే డిమాండ్స్ ఫస్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ కావాలంటున్నారు. తర్వాత ముఖ్యమైనటువంటి మంత్రిత్వ శాఖతో మంత్రి పదవి కావాలని కోరడమే కాకుండా వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో మరికొన్ని ఎంపీ సీట్స్ కావాలి అని ఆ యొక్క పార్టీ అధ్యక్షులు కోరుతున్నారు. ఎందుకంటే ఆయన కూడా స్వతహాగా ఎంపీనే ఇప్పటికీ. కాబట్టి ఈ ప్రోగ్రాం అన్నిటితో పాటుగా కామన్ మినిమం ప్రోగ్రాం ఉండాలి అని కూడా కోరుతున్నది వీసీకే పార్టీ. అనగా సిఎంపి ప్రోగ్రాం ఏమిటి అని కనుక చూసినట్లయితే అందులో కుల వివక్ష వ్యతిరేక చట్టం తీసుకురావాలి అని కోరుతుంది ఆ పార్టీ విజయ్ ప్రభుత్వానికి. మరొకటి పరువు హత్యల నిరోధక చట్టం కూడా కావాలి అని కోరుతుంది. సరే, ఏ ప్రభుత్వాలు కొత్తగా ఏర్పాటు చేయడానికి వచ్చినప్పుడు కొత్త డిమాండ్స్ ఖచ్చితంగానే వస్తాయి. ఇది సర్వసాధారణమే అయినప్పటికీ ఈ 2 డిమాండ్లను అంగీకరించే పరిస్థితి ఉంటుంది. పోయే ప్రమాదం అయితే ఏమీ ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ డిప్యూటీ సీఎం పోస్ట్ గురించి ఏమి నిర్ణయం తీసుకుంటుందో విజయ్ పార్టీ అది తెలియడం లేదు. 4 గంటలకు వీసీకే పార్టీ తెలిసిన తర్వాత మళ్ళీ ఆ యొక్క పార్టీ తమకు టీవీకి విజయ్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టుగా లేఖలు కూడా ఇవ్వాలి. లేఖలతో పాటుగా ఫిజికల్గా వెరిఫై చేసేటట్టు కూడా అవకాశం గవర్నర్కు ఉండాలి. కాబట్టి దీనికి ఇవాళ ప్రమాణ స్వీకారం జరిగే పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ రేపు మాత్రం ఖచ్చితంగా ఒకవేళ వీసీకే పార్టీ డిమాండ్లను విజయ్ అంగీకరిస్తే, ఆ యొక్క గవర్నర్ ఆమోదిస్తే ఈ యొక్క కండిషన్స్కి రేపు ప్రమాణ స్వీకారం జరగవచ్చు.